తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన P4 మొదటి వార్షికోత్సవం దర్శి నియోజకవర్గంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి హాజరై ప్రసంగించారు. వారితో పాటు దర్శి కురిచేడు మండలాల ఎంపీడీఓ కల్పన, సత్యప్రసాద్, తాళ్లూరు డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, దర్శి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీరామమూర్తి, P4 కోఆర్డినేటర్ శ్రీకాంత్, దర్శి నియోజకవర్గ నాయకులు మరియు బంగారు కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4ని తీసుకువచ్చిన ముఖ్య ఉద్దేశం పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా అన్నారు. P4 కార్యక్రమం ద్వారా వెనుకబడిన కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని స్వయం సమృద్ధి దిశగా తీసుకువెళ్లడమే జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. P4 సింపుల్గా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 ఎందుకు తీసుకొచ్చారంటే పేదరికం లేని సమాజం. ఆ ఆలోచన అందరికీ రాదు. ఒక విజన్ ఉన్న నాయకుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అంతా మనం ముందుకు వెళ్తేనే స్టేట్ డెవలప్ అవుతుంది అని ఆలోచన చేశారు. కాబట్టి నూతనంగా ఎప్పుడు ఏదో ఒక స్కీమ్ పాలసీస్ తీసుకొస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ P4 ఏంటంటే మనం ఒకళ్ళకి ఏదో సహాయం చేయాలి, మనకే ఇబ్బందులు ఉన్నాయి కదా మనమే చూసుకుంటాం అని అనుకోకూడదు. మనం సింపుల్గా నేనేం చెప్తానంటే మనం కనుక మన పక్కన ఉన్న ఒక కుటుంబాన్ని నిలబెట్టగలిగితే మనల్ని చూసి ఇంకో 10 మంది ముందుకు వస్తారు. మన సమాజం అంతా కొంచెం సమగ్ర అభివృద్ధి అంటారు ముందుకెళ్తుంది. మనకి చేతనై అందులో ఇప్పుడు ఒకసారి మనం కమిట్ అయ్యామంటే ఒక పిల్లని చదివించమంటే జీవితకాలం మనకు బర్డెన్ పడిద్దేమో అనుకోవద్దు. మీకు కుదిరినంత ఈ సంవత్సరం కుదిరితే ఇవ్వండి, వచ్చే సంవత్సరం మీకు కుదరలేదు ఎవరు తప్పు పడరు. కానీ మనకు కుదిరినంతలో ఒకరికి ఒక హెల్త్ ప్రాబ్లం అని కానీ ఏదైనా కానీ అది P4లోకి వస్తుంది. అదేం మీరు వాళ్ళకి ఒక అమౌంట్గా ఇవ్వాలని లేదు, మీకు చేతనైనంత సహాయం చేయగలిగితే మనం ఒక 10 కుటుంబాలను మన వల్ల 10 మంది నిలబెట్టగలిగితే మనం చాలా మంచి పని చేసిన వాళ్ళం మన సొసైటీకి.